సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇక నిరవధిక సమ్మె ఇవాళ 9వ రోజుకు చేరిందని తెలిపారు. ఈ సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు శిబిరం వద్ద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వచ్చారు. విద్యాశాఖలో భాగంగా పనిచేస్తూ గత 8 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు చట్టబద్ధంగా నియమించబడ్డారన్నారు. వారిని రెగ్యులరైజ్ చేయండి, లేదంటే పే స్కేల్ అమలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీరి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని సంఘీభావం తెలుపుతూ సమ్మెలో పాల్గొన్నారు. 2009 లోపల రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత 2011-12 నుంచి అంటే గత 15-16 సంవత్సరాల నుంచి వీరు విద్యాశాఖలో భాగంగా వారి యొక్క కంట్రిబ్యూషన్ అనేది కొనసాగుతా ఉన్నారు. మరి వీరి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో రోస్టర్ పర్ఫెక్ట్ గా పాటిస్తూ ఒక మెరిట్ ప్రాతిపదికన రూల్ ఆఫ్ రిజర్వేషన్ తో రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా కలెక్టర్ గారు చైర్మన్షిప్ గా ఉన్నటువంటి బాడీ ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చి వీరి యొక్క రిక్రూట్మెంట్ అనేది సాగింది. ఇది జెన్యూన్ రిక్రూట్మెంట్, ఇది వ్యాలిడ్ రిక్రూట్మెంట్. కాబట్టి గత 15-16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మేము అనేక సాధక బాధకాలు అనుభవిస్తున్నాం. చాలని జీతంతో మా యొక్క బతుకు చిత్రం అనేది ఉన్నది. కాబట్టి మమ్మల్ని మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చండి అని చెప్పేసి వీరు అడగడంలో